అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు 7th క్లాస్ పఠన్ हेतु लेसन चूहे को मिली पेंसिल. चूहे को मिली पेंसिल ఈ లెసన్ని నేను చెప్పబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని, ఏమైనా అర్థం కావచ్చు డిఫరెంట్గా నన్ను అడుగుతారని వాట్సాప్ కామెంట్స్లో పెడతారని చెప్పి ఆశిస్తూ లెసన్లోకి వెళ్తున్నాను. చూహే కో మిలి పెన్సిల్ అంటే ఏంటి? చూహా అంటే ఏంటి? పెన్సిల్ అంటే ఏంటి? మిలి అంటే ఏంటి? చూహా అంటే ఎలుక, పెన్సిల్ అంటే చిన్నపిల్లలు రాసేటటువంటి బొమ్మలు గీసుకునేటటువంటి పెన్సిల్, మిలి అంటే దొరకటం. ఎలుకకి ఒక పెన్సిల్ ముక్క దొరికింది అని చెప్పి అర్థం. चूहे को पेंसिल मिलना क्या होता है, ये सब के बारे में हम अब लेसन में देखेंगे. ఈ లెసన్లో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. एक चूहा था, उसे बहुत भूख लग रही थी. वह खाने के लिए कुछ ढूंढ रहा था. उसे एक पेंसिल मिली. సాధారణంగా ఒక పెన్సిల్ ముక్క ఉంది, దానికి బాగా ఆకలేస్తుంది. ఏక్ చూహా థా అంటే ఒక ఎలుక ఉంది, దానికి బాగా ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా దొరికితే బాగుండు అనిపిస్తుంది. తినడానికి ఏమైనా వెతుకుతుంది ఆ ఎలుక. తనకి ఏమీ దొరకట్లేదు. ఆఖరికి ఏం దొరికింది? ఒక పెన్సిల్ దొరికింది. పెన్సిల్ चूहे से గిड़గిड़ाकर बोली. పెన్సిల్ ఆ యొక్క ఎలుకతో రిక్వెస్ట్ చేసింది, బాగా బాధపడుతూ చెప్పింది, ప్రార్థన చేసింది. ఏమని అంటే, मुझे छोड़ दो, मुझे जाने दो, मैं तुम्हारे किस काम की हूँ, मैं तो लकड़ी की टुकड़ा हूँ, खाने में भी अच्छा नहीं लगूँगी. ఆ పెన్సిల్ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఎలుక నన్నేమనకు, నేను నీకు దేనికి పనికొస్తాను? నేను దేనికి పనికొచ్చి నువ్వు తినటానికి కూడా నేను బాగుండనే? నేను ఒక లకడీ అంటే కర్రతో తయారు చేయబడినటువంటి పెన్సిల్ని, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్పి ఆ పెన్సిల్ రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరిని? ఎలుకని. चूहे ने कहा, मैं तुम्हें कतरूंगा. मुझे अपने दांत पहने और छोटे रखने के लिए हमेशा कुछ ना कुछ कुतरना पड़ता है. यह कहते कहते चूहे ने पेंसिल कुतरना शुरू कर दिया. चूहे ने कहा, मैं तुम्हें कतरूंगा, मुझे अपने दांत पहने और छोटे रखने और हमेशा कुछ ना कुछ कुतरना पड़ता है. నన్ను కొరకొద్దు, చంపొద్దు అని చెప్పి ఆ యొక్క చూహా అంటే ఎలుక అంటుంది. ఆ ఎలుక అన్న తర్వాత నిన్ను కొరుకుతాను, నన్ను కొరకొద్దు అని చెప్పి పెన్సిల్ వేడుకుంటుంది. కానీ ఎలుక ఏమంటుంది? నేను నిన్ను కొరుకుతాను, నేను కొరికి తినేస్తాను. నా టీత్ ఏవైతే ఉన్నాయో, నా పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా షార్ప్గా కావాలి అని అంటే ఏం కావాలి? పళ్ళు కావాలి.
పళ్ళు షార్ప్గా కావాలి అంటే నేను ఎప్పుడూ కూడా ఏదో ఒకదాన్ని కొరుకుతూ ఉండాలి. ఇప్పుడు నిన్ను కొరకడం ద్వారా నా పళ్ళు బాగా షార్ప్ అవుతాయని చెప్పి ఇక్కడ ఆ ఎలుక పెన్సిల్తో అంటుంది. यह कहते कहते चूहे ने पेंसिल को तोड़ना शुरू कर दिया. ఇది చెప్తూ చెప్తూనే ఎలుక పెన్సిల్ని తినటం స్టార్ట్ చేసింది, కొరకడం స్టార్ట్ చేసిందన్నమాట. ఉయ్ ముझे दर्द हो रहा है, పెన్సిల్ ने कहा. ఏయ్ నాకు నొప్పేస్తుంది, నొప్పిగా ఉంది, నన్ను కొరకొద్దు అని చెప్పి ఎవరంటున్నారు? ఎస్, పెన్సిల్ అంటుంది. मुझे एक आखिरी चित्र बना लेने दो, फिर तुम जो चाहे करना, ठीक है. పెన్సిల్ వేడుకుంటుంది ఎలుకతో, నన్ను కొరకొద్దు, నాకు బాగా నొప్పిగా ఉంది అని చెప్పి అంటే నిన్ను కొరుకుతాను అంటే, లేదు ఒక్క మాట విను నా మాట, నేను ఒక బొమ్మ వేసుకుంటాను, ఆఖరిగా నా కోరిక తీర్చు అని చెప్పి పెన్సిల్ ఎలుకని కోరుకుంటాడు. సరే వేసుకో అని చెప్పి ఎలుక పర్మిషన్ ఇస్తుంది. चूहा ने कहा ठीक है. चूहा ने कहा तुम चित्र बना लो, फिर मैं चबाकर तुम्हें टुकड़े टुकड़े कर दूंगा. సరే నువ్వు ఏదో బొమ్మ వేస్తా అనుకుంటున్నావు కదా, నువ్వు బొమ్మ వేసిన తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా కొరికి తినేస్తాను నేను అని చెప్పి ఎవరంటున్నారు? ఎస్, ఎలుక అంటుంది. पेंसिल ने ठंडी सांस ली. उसने एक बड़ी सा गोला और उसके अंदर 3 छोटे गोले बना दिए. यह क्या पनीर का टुकड़ा है? चूहे ने पूछा. चलो हम इसे पनीर बोलेंगे. पेंसिल ने मान लिया. పెన్సిల్ ఒక పెద్ద గోళాకారంగా రౌండ్గా వేసి దాని లోపల 3 చిన్న చిన్న రౌండ్లో వేసింది. దాన్ని చూసి ఎలుక ఏమంటుంది? ఇది పన్నీరా అంటుంది. సరే నువ్వు అన్నట్టుగా దీన్ని పన్నీర్గానే అనుకుందాం అని చెప్పి పెన్సిల్ కూడా ఓకే చేసేసింది. ముందు ఏం జరుగుతుందో చూడండి. फिर उसने बड़े गोले के नीचे एक बड़ा गोला बनाया. అరే యహ్ తో సేబ్ హై. మరి ఒక పెద్ద రౌండ్ చేసిన దాని కింద కూడా ఇంకా పెద్ద రౌండ్ చేస్తుంది. అరే యహ్ తో సేబ్ హై. సేబ్ అంటే ఇది సేబ్ అంటే ఏంటి? యాపిల్ పండు. యాపిల్లా ఉందే అంటుంది. चूहा कहता हाँ इसे सेब कह लेते हैं. पेंसिल ने कहा అవును దీన్ని పెన్సిల్ అని అంటారు అని చెప్పి हाँ इसे सेब कह लेते हैं. पेंसिल ने कहा అవును ఇది యాపిల్ పండే అని చెప్పి పెన్సిల్ ఆ మాటను కూడాను ఓకే చేస్తుందన్నమాట. తర్వాత पेंसिल फिर दूसरे बड़े गोले के पास कुछ अजीब चित्र बनाने लगी. अरे वाह अब तो मज़ा ही आ गया, ये तो ककड़ी है. चूहे के मुंह में पानी आने लगा. जल्दी करो मुझे खाना है. మరి ఆ గోళం దగ్గర ఇంకొంచెం సాధారణంగా ఇంకో పెద్ద గోల చేసింది. అక్కడ ఒక విచిత్రమైనటువంటి బొమ్మలా గీసింది. అది చూసిన తర్వాత ఎలుక అంటుంది, అరే ఇది ఇంకా బాగుంది, కకడి లాగా ఉంది. కకడి అంటే దోసకాయ. ఈ దోసకాయలా ఉంది, అది నాకు చాలా ఇష్టం, దోసకాయ నేను తినేస్తాను అని చెప్పి అక్కడ ఈ యొక్క ఎలుక అంటుంది. అప్పుడు తొందరగా చేయి పెన్సిల్ తొందరగా తయారు చేయి, నేను ఆ దోసకాయని తినేస్తాను అని చెప్పి ఆ పెన్సిల్ని తొందరగా గీయమని చెప్పి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎవరు? ఎలుక. पेंसिल ने ऊपर वाले गोले के ऊपर 2 छोटे
తికోరీ బనా దియే. పెన్సిల్ రెండు పెద్ద గోళాకారమైనటువంటి రౌండ్స్ దగ్గర 3 చిన్న చిన్న రౌండప్ చేసింది, అంటే చిన్న చిన్న కళ్ళలాగా పెట్టింది అనమాట. అరే అరే చుహా చీఖా, అరే అరే ఏంటిది ఏంటిది ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరవసాగింది. ఎవరు? ఎలుక. అబ్ తో తుమ్హే ఉసే బిల్లీ కీ తరహ బనానే లగి और आगे मत बनाओ. దాన్ని నువ్వు పెన్సిల్ పిల్లిలాగా చేస్తున్నావు, ఆపు అంతటితోటి, ఇంకా ఎక్కువగా తయారు చేయకు అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాడు. ఎవరు? ఎలుక. ఎవరితో? ఎస్, పెన్సిల్తో. लेकिन पेंसिल बनाती गई, उसने ऊपर के गोले पर लंबी लंबी मूछें और मुंह बनाई. ఆపు ఆపు అన్నా కూడాను ఆపకుండా తమ పని తను చేసుకుంటూ పోయింది. ఎవరు? పెన్సిల్. చేసుకున్న తర్వాత రౌండప్ చేసి దాన్ని పైన చెవుల్లాగా వేసి ఒక పిల్లిలాగా తయారు చేసింది. మళ్ళీ మూచ్ అంటే సాధారణంగా మీసాలు అంటాం కదా. ఎస్, ఆ మీసాలని కూడాను వేసింది. అంతలోకే మొహం కూడా తయారు చేసేసింది. चूहा डरकर चिल्लाया, अरे बाप रे यह तो बिल्कुल. అప్పుడు ఎలుక బాగా అరిచింది, అయ్యయ్యో అయ్యయ్యో నువ్వు ఏం చేసావు, పిల్లిని తయారు చేసావు, యాజ్ టీజ్గా పిల్లిలానే ఉంది అని చెప్పి పెద్దగా బిగ్గరగా అరవటం మొదలుపెట్టసాగింది. అసలే బిల్లి లగ్ రహీ హే అబ్ బచావో, నిజమైన పిల్లిలాగా ఉంది, ఈ పిల్లి నుండి నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి ऐसा कहकर वह भागकर अपने बिल में घुस गया. నన్ను కాపాడండి, ఆ పిల్లి నుంచి నన్ను కాపాడండి అని చెప్పి ఆ యొక్క బిల్ అంటే ఆ యొక్క సొరంగంలో, తన సొరంగం, ఎలుకలు ఎప్పుడు సొరంగం లోపలే ఉంటాయి, చిన్న చిన్న సొరంగాలు ఉంటాయి, దాని లోపల ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ పిల్లిని చూసి భయపడి ఆ సొరంగంలోకి దూరిపోతాడు. చాలా చక్కంగా చాలా గొప్పగా చాలా మంచిగా చాలా హుందాగా పెన్సిల్ తమ యొక్క తెలివితేటలతోటి తనను తినకుండా కాపాడుకోగలిగింది. దీని ద్వారా నీతి ఏంటి అంటే, చిన్న వస్తువా పెద్ద వస్తువా అని కాదు ఇంపార్టెంట్. ఏ వస్తువైనా సరే, ఎంత పెద్ద వస్తువైనా సరే, ఎంత చిన్న వస్తువైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా అందరము కూడా పనికొచ్చే వాళ్ళమే. ఏదో ఒక రకంగా అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడాను పెద్దగా మొరగటం అవసరం లేదు. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని అందరూ కలిసి దాని సమస్య ప్రారద్రోలుకోవాలి. అంతేగాని లేనిపోని ఇబ్బందులు పడి చాలా ఏదేదో చేస్తూ ఉండటం వల్ల మన ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్తూ, దయచేసి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను నిల్చొని పోరాడాలి. ఇబ్బందులు వస్తాయి, వాటిని కూడా నుంచొని పోరాడగలగాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి బాధకు ఒక పరిష్కారం ఉంటుంది. అట్లానే ప్రతిదీ కూడా జాగ్రత్తగా కనుక మనం ఆలోచించుకోగలిగినట్లయితే మనం డెఫినెట్గా ఒక సమస్యను పరిష్కరించగలుగుతాము, ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతాము, అందరినీ సేఫ్ సైడ్లో ఉంచుకోగలుగుతాము. కాబట్టి అందరినీ సమానంగా చూడగలగాలి. చిన్న నుంచి పెద్దదాకా, పెద్ద నుంచి చిన్నదాకా అందరినీ గొప్పగా మాట్లాడుతూ ఉండగలగాలి. ఏ సమయంలో ఎవరి హెల్ప్ అవసరమవుతుందో తెలీదు, ఏ సమయంలో ఎవరు కాపాడుతారో తెలీదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా 4 కళ్ళతోటి, సాధారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా 4 కళ్ళతోటి వచ్చే ఆపదల్ని మనం ఏ విధంగా నెట్టుకు రాగలుగుతాము, ఆ ఆపదల నుంచి మనం ఏ విధంగా బయటకు రాగలుగుతాము, గొప్పగా బాగా డెవలప్ అవుతాము అని చెప్పి
హ్యాపీగా ఉంటాము అని చెప్పి, సంతోషంగా ఉంటాము అని చెప్పి, ప్రతిదీ కూడా తెలివిగా ఆలోచించే విధానంతో మీరు ఆలోచించండి. డెఫినెట్గా పిల్లలు బాగుపడతారు. తెలివిగా ఆలోచించడం వల్ల మనం బాగుపడతాం. అన్ని రకాలుగా మనం డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్తూ ఈ యొక్క లెసన్ని నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. అయిపోయింది ఈ లెసన్. ఓన్లీ ఇది రీడింగ్ స్కిల్ కొరకు మాత్రమే ఉంది. కహాని ఒక సారాంశం అన్నమాట. ఇది ఒక స్టోరీ, షార్ట్ స్టోరీ. అంటే తెలివితో తమ సమస్యని ఏ విధంగా కప్పిపుచ్చుకోవచ్చు, తెలివితో తన సమస్యలను ఏ విధంగా ప్రారద్రోలవచ్చు అనేటువంటి గొప్ప మెసేజ్ని ఈ లెసన్ ద్వారా పెట్టడం జరిగింది. సో ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. మీ అందరికీ నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందువల్ల పేరున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. రేపు మరో లెసన్తో కలుద్దాం. థ్యాంక్ యూ, శుక్రియా, ధన్యవాద్.